నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నట్లు గుర్తించినా తక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను చిటికలో పరిష్కరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రవేశాల కోసం దివ్యాంగులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య నారా లోకేష్ వాట్సాప్ లోకి రావడంతో దాన్ని లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు విపరీతమైన ప్రశంసలను అందుకుంటోంది. తద్వారా దివ్యాంగ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి లాంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతున్నారు. అసలేం జరిగిందంటే, విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకును సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్ కు చెన్నైలోని ఐఐటిలో సీటు దక్కాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఎప్పటినుంచో ఓ పొరపాటు చేస్తూ ఉండటం వల్ల చెన్నై ఐఐటిలో అతనికి ప్రవేశం రాకుండా పోతోంది. విద్యార్థి సత్యదేవ్ సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సిలింగ్ రౌండ్ 1లో ఐఐటి మద్రాసులో సత్యదేవ్ కు సీటు కేటాయించారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఇంటర్ మెమోని అప్లోడ్ చేయమని అడిగారు. ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దీంతో సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయలేదు. ఇంటర్ పరీక్షలో ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్టులతో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టు మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్ లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటి నుంచో ఈ ఎగ్జెంప్షన్ అని మాత్రమే పేర్కొంటున్నారు. దీన్ని ఐఐటి మద్రాస్ అంగీకరించడం లేదు. సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్ లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్య ఉంటేనే అడ్మిషన్ అని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి కారణంగా తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ సెకండ్ లాంగ్వేజ్ లో ఈకి బదులుగా కనీస మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు. దీంతో 35 మార్కులుగా పేర్కొంటూ మెమోను జారీ చేశారు. ఆ మార్కులతో సర్టిఫికెట్ తీసుకెళ్లిన ఐఐటి చెన్నై వారు మెలకపెట్టారు. ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక జీవో కావాలని మెలకపెట్టారు. ఈ విషయాన్ని పృథ్వీ మళ్లీ మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా తెలుపగా వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా లోకేష్ ఆదేశించారు. అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఈ జీవో విడుదలతో ఏపీలో మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థలైన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు లభించాయి.